వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. సత్తా వేములయ్య, నాగయ్య, రాజేష్ నాయుడు, గట్టా హేమ, ప్రదీప్ వీళ్ళందరూ కూడా నీతో పాటు తిరిగిన వారు, నీతో పాటు పనిచేసిన వాళ్ళు. వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని, వీళ్ళందరి దగ్గర డబ్బులు ఎగ్గొట్టి, వీళ్ళందరినీ కూడా బెదిరించి అధికారాన్ని అడ్డు పెట్టుకొని, ఇవన్నీ వీళ్ళందరూ కూడా టీడీపీ నాయకులేనా? వీళ్ళందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళే కదా మొన్నటిదాకా. వీరందరికీ ఏం సమాధానం చెప్తారు మీరు? ఇవన్నీ నిజం కదా? వీటన్నిటికంటే ముఖ్యమైనది పసుమర్రు రైతుల దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నారు? ఎందుకు వెనక్కి ఇచ్చారు అసలు? ఇంకొకటి, మీరు నిజంగా డబ్బులు తీసుకోపోయి ఉంటే నా దగ్గరికి 10 రోజుల క్రితం ఒక వ్యక్తిని ఎందుకు పంపించారు? ఈ కేసు ఆపండి, మేము ఎవరికైతే వారికి స్టోన్ క్రషర్స్ ఉన్నారో వారికి డబ్బులు ఇస్తాము అని చెప్పి మా దగ్గరికి ఎందుకు వ్యక్తిని పంపించారు? ఎందుకు పంపించారు? అప్పటికీ చెప్పారు. ఆ మధ్యవర్తిని పంపించి చెప్పడం కూడా ఏం చెప్పారంటే, మేము గుంటూరులో కౌన్సిలర్ ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర దుర్గారావు అనే కౌన్సిలర్ ఎవరు ఉన్నారు, ఆ వ్యక్తి దగ్గర మేము ఇవ్వాల్సిన డబ్బులు మేము పెడతాము, ఈ కేసు వెనక్కి తీసుకోండి, తీసుకుంటే కనుక మేము ఈ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి. మరి మీరు తప్పు చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు చేశారు? ఇది చేయలేదని చెప్పండి. మీరు మనిషిని పంపించలేదు, మధ్యవర్తిని పంపించలేదని చెప్పండి. ఇవన్నీ ఒక తప్పు తర్వాత మీరు చేసి దానిపైన వాళ్ళు స్టోన్ క్రషర్స్ వాళ్ళు వెళ్ళారు, పోలీసులు కేసు పెట్టారు, దాన్ని ముందుకు తీసుకువెళ్తామంటే ఇదేదో మేము రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, బ్లూ బుక్ రాజ్యాంగం. ఇది ఎక్కడి? వీళ్ళందరికీ మరి సమాధానం చెప్తారు. వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళందరూ కూడా మరి ఇదేం పద్ధతి? కాబట్టి ఒకసారి మాట్లాడే ముందు మనం ఏం చేసాము, మనం నిజం మాట్లాడుతున్నామా అబద్ధం మాట్లాడుతున్నామా బేరీజ్ వేసుకొని మాట్లాడితే బెటరు. దాన్ని తప్పి మాట్లాడితే తప్పకుండా అన్నీ బయటకు వస్తాయి. మీరు కాల్ డేటా తీశారు, కాల్ డేటా ద్వారానే నన్ను అసాసినేషన్ చేయాలని చెప్పుకుంటున్నారు, ఫ్యామిలీ మొత్తాన్ని బదనాం చేశారు, నాకంటూ ప్రైవసీ ఉంటుందా అని చెప్పాను. నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. అయ్యా, మా ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళకి ఒక న్యాయం, ఆవిడికి ఒక న్యాయం అయితే నేను భావించను. ఆ వ్యక్తిని కాదు, అటువంటి వ్యక్తిని కాదు. వారికి ఒకటే న్యాయం. అక్కడ ఉన్న ఆవిడ కాల్ డేటాని ఎవరు తీర్చలేదు. నేను చెప్తున్నాను, మా ఇంట్లో వాళ్ళు తీర్చకపోతే ఆవిడ ఎందుకు తీస్తాం మనం? ఇది దౌర్భాగ్యమైన ఆరోపణ. ఎందుకంటే దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఇది కేవలం దీని గురించి ఎందుకు మాట్లాడతానంటే, ఒకటి టాపిక్ డైవర్షన్, అసలు విషయం నుంచి తప్పించడానికి ఈ టాపిక్ని మార్చి దీని గురించి మాట్లాడటానికి. ఇదే చెప్తా ఉన్నా కదా, అసలు విషయం గురించి మాట్లాడకుండా ఇది ఏంటమ్మా వీళ్ళందరికీ ఎందుకు ఈ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు, వీళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు, ఇప్పుడు ఎందుకు అసలు వెనక్కిస్తా అంటున్నావు అనే దాని గురించి మాట్లాడకుండా ఉండాలి. ఈ టాపిక్ అంతా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా పాత టాపిక్స్ ఏదో తీసి వేరే టాపిక్స్ డైవర్షన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రజలు తెలుసు, వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎటువంటి వారు అని చెప్పి, కాబట్టి వాళ్ళని నిర్ణయిస్తారు. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, నన్ను ఇప్పటిదాకా నేను ఎవరి గురించి మాట్లాడలేదు. ఎలక్షన్ సమయంలో కూడా ఎలక్షన్లో ఏదో నేను చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పవాలి. టైమే అందరికీ సమాధానం చెప్తే నేను వదిలేశాను. నిజంగా టైమే కొంతమందికి సమాధానం చెప్పింది, వాళ్ళే తెలుసుకున్నారు అంతా. నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను ఎప్పటిదాకా నేను ఎత్తలేదు, మీరే ఎత్తారు, మీరే నా పేరు ఎత్తారు, మీరే మాట్లాడిచ్చారు. రావుతో తప్పకుండా నేను కూడా మాట్లాడతాను, నేను కూడా పేరు ఎత్తి మాట్లాడతాను.